ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఆమేన్. ఎవరు తీర్మానం స్థిరం చేస్తాడంటండి? ఆయన యొక్క తీర్మానమే స్థిరం అవుతుందంట. ఎందుకని? నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయి అంటండి. నిజమే కదండి. మన హృదయంలో లేచిన కాడి నుంచి ఇంకా అనేక ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. అది ఎన్నో విషయాలుగా మనం ఆలోచిస్తూనే ఉంటాం మన జీవితకాలం అంతా. కొందరు అంటే చూసారు, అదే నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటావా అని అంటూ ఉంటారు కదా. ఎందుకు? మనం ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. మన జీవితం ఏంటి, మనం ఎలా స్థిరపడాలి, ఎలా అన్ని విషయాల్లో కూడా ఇంకా అంటే అభివృద్ధిలోకి వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆలోచిస్తూ ఉంటాం దీన్ని ఇంకా ఎలాగా, ఇంకా ఉద్యోగం చేసేవాళ్ళు ఇంకా ఎలా ముందుకు అభివృద్ధిలోకి వెళ్ళాలి, వ్యాపారమైనా ఏ విషయాల్లో అయినా సరే. గర్భఫలం లేని వారికి కూడా ఒక ఆలోచన కలిగి ఉంటారు కదండి. అంటే గర్భఫలం పొందుకోవడానికి ఎన్నో విషయాలుగా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ఆలోచనలు ట్రీట్మెంట్ విషయాల్లో కూడా ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, అందుకే దేవుడు ఏ విషయంగా అయినా సరే, చదువు పట్ల, ఉద్యోగం పట్ల, వ్యాపారం పట్ల, మ్యారేజ్ పట్ల, అది ఏ విషయంగా అయినా సరే నీ ఆలోచనలు కాదు, నేను తీసుకునే తీర్మానమే స్థిరం చేస్తాను అంటున్నాడు. ఎవరంటండి? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మీ ఏవైతే అడుగుతున్నారో, ఆలోచిస్తున్నారో, నీ ఆలోచనలు కాదు, నా ఆలోచనలు నేను నీ పట్ల నేను తీర్మానం తీసుకొని స్థిరం చేస్తానంటున్నాడు. దేవుడే మన పట్ల ఒక తీర్మానం కలిగి ఉంటే మనం ఇంకా దేనికి బాధపడాలండి? హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి, దేవుడు మన పట్ల ఎప్పుడు కూడా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టే అంటే యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అంట. అంటే మన జీవితంలో కూడా ఎన్ని ఆలోచనలు చేసినా, ఏది చేసినా సరే అది మనం ఫలం అంటే అది కొంచెం చూస్తూ ఉంటాం. అంటే అది ఏ విషయంగా అయినా అభివృద్ధి అనేది. కానీ మనం తీసుకునే ఆలోచనలు ఫలాలు కొంచెమై ఉంటాయేమో కానీ దాని మూలంగా పొందుకునే స్థిరత్వం కొద్దిగా ఉంటుందేమో. ఆయన తీసుకునే తీర్మానాలు మన పట్ల కనుక ఎలా ఉంటాయంటే స్థిరముగా స్థిరపరుస్తాను అంటున్నాడు. ఎందుకు అంటే ఇంకా అది ఎప్పుడు కూడా కదల్చబడదంట. ఎందుకనంటేనండి, మనం ఎంతో కష్టపడుతూ ఉంటాము ఎన్నో విషయాలుగా కూడా. అంటే ఇల్లు కొనుక్కున్న, ఉద్యోగమైన, వ్యాపారమైన అన్నీ కూడా బాగున్నాయి అనుకుంటాం. కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కొన్ని పరిస్థితులు అంటారు చూసారా, బళ్ళు ఓళ్ళు బళ్ళు అవుతున్నాయి అన్నట్టు. అలాగే జీవితంలో కూడా మనం తీసుకున్న ఆలోచన మూలంగా ఏమన్నా స్టెప్ డౌన్ అవ్వచ్చేమో కానీ దేవుడు తీసుకునే ఆలోచనలు, ఆయన మన పట్ల తీసుకునే తీర్మానాలు స్థిరంగా ఉంచుతానంటున్నాడు. ఆమె మన ఆలోచనలు చప్పును కాకుండా దేవుడు ఆలోచనలు, ఆయన తీసుకునే తీర్మానానికి మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా అయ్యా తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవ, మా హృదయాల ఆలోచనలు అనేకంగా పుట్టినప్పటికీ కూడా నీ తీర్మానమే మా జీవితాల్లో స్థిరపరిచే విధంగా కృప చూపమని, అది ఎటువంటి విషయాలుగా కూడా ఎటువంటి పరిస్థితుల్లో మేము వెళ్తున్నాము, మా జీవితాలు ఎటువంటి విషయాలుగా బలమైన కార్యాలు జరగాలి, చూడాలని ఆశపడుతున్నాము. మాకంటే ముందుగా నీ ఆలోచనలు మా పట్ల అన్ని విషయాల్లో కూడా తీర్మానంగా మా పట్ల జరుగులాగా కృప కలుగునుగా కింద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా నీ కృపతో, నీ దయతో ఎవరు ఎటువంటి విషయాలుగా నాయన తండ్రి మ్యారేజ్ విషయంలో నాయన తండ్రి చక్కటి ఘనమైన వివాహం జరగాలని, పరిశుద్ధమైన వివాహం నాయన తండ్రి, భార్య నాయన తండ్రి కావాలని ఎదురు చూస్తున్నారు, భర్త కూడా మంచిగా కావాలని ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి పట్ల కూడా చక్కటి వివాహం జరుగులాగన సహాయం దయచేయమని నువ్వే తీర్మానం తీసుకొని స్థిరపరచమని వేడుకుంటున్నాం యేసయ్య. ఉద్యోగంలో కూడా ఎన్నో ప్రయత్నాలు, అదేవిధంగా వ్యాపారంలో కూడా కుటుంబం పట్ల పోషించుకోవడానికి ఎన్నో విషయాలుగా కష్టపడుతూ నాయన తండ్రి ఆలోచనలు మా ఎప్పటికీ కూడా నాయన తండ్రి అప్ అండ్ డౌన్స్గానే ఉంటాయి. నువ్వు కనుక మా పట్ల ఆలోచనలు చేసి తీర్మానం తీసుకుంటే మా జీవితాల్లో స్థిరపరిచే విధంగా, కదల్చబడని విధంగా ఉంటాయి. అటు రీతిలో మా జీవితాలు, మా ఆలోచనలు నీకు అప్పగించుకుంటున్నాను. నీ తీర్మానం ఏమి మా పట్ల సంపూర్ణంగా స్థిరపడే విధంగా కృప కలుగునుగా కింద నేమ్ ఆఫ్ జీసస్. అదేవిధంగా ఎవరు ఎటువంటి విషయాలుగా గర్భఫలం లేదని బాధపడుతున్నారు, వారి జీవితాల్లో కూడా అయ్యా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు తండ్రి. అటు రీతిలో ప్రతి ఒక్కరి పట్ల కూడా నువ్వే వాళ్ళకి ఎటువంటి ఆ లోపం ఉన్నప్పటికీ కూడా నువ్వే సరిచేసి ఇస్సాకునిచ్చి ఎలా అయితే సారాకు, అబ్రహాంకి అద్భుత రీతిలో నవ్వును కలగ చేసావు, ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా అటు రీతిలో నాయన తండ్రి నువ్వే గర్భఫలం నాయన తండ్రి దయచేసి వాళ్ళ జీవితాల్లో స్థిరమైన సంతోషాన్ని స్థిరపరచబడినగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను యేసయ్య. చదువు పట్ల ఎన్నో విషయాలుగా విదేశాలు వెళ్ళే వారి కుటుంబాల్లో కూడా ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు తండ్రి. ఎన్ని ప్రయత్నాలు చేస్తూ
ఆలోచనలు అక్కడ నెరవేరబడట్లేదు ఏసయ్య. ఎందుకంటే మా జీవితాల్లో ఎటువంటి విషయాలుగా ఆలోచనలు చేసినా అవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. నువ్వు గనక మా పట్ల ఆలోచనలు కలిగి ఉండి మా జీవితాల్లో తీర్మానం కనుక నువ్వు స్థిరపరిస్తే ఎవరు కదల్చబడరేసే. అట్టి రీతిలో మా జీవితాల్లో ఎటువంటి విషయాన్ని సరే నీకు అప్పచెప్తున్నాం తండ్రి. ఆ ప్రతి ఒక్కరి పట్ల కూడా నీ కృపతో నీ దయతో ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నీ ఆలోచన చొప్పున నీ తీర్మానం స్థిరమవునుగా కానీ మనస్ఫూర్తికి కోరుకుంటూ మేము అడిగినవన్నీ కూడా నీ చిత్తానుసారంలో జవాబు పొందుకున్నాం రూఢిగా నమ్ముచున్నది. నేను యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి.